హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చర్చించడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా గత 4-5 రోజులు లేక వారం నుంచి కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ ఇండికేషన్స్ ప్రభుత్వం ద్వారా నుంచి, తర్వాత రాష్ట్ర విద్యాశాఖ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో రీసెంట్గా నిన్న కూడా ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఒక పాజిటివ్ స్టేట్మెంట్తో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని ప్రభుత్వ పెద్దలైతేనేమి, తర్వాత రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉన్నటువంటి పెద్దలైతేనేమి కొన్ని ఇండికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు గత 4-5 రోజుల నుంచి. సో ఈ పరిణామాలన్నిటిని గమనిస్తే త్వరలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నదన్నది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనికోసమే ఎంతో లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో అది త్వరలోనే నెరవేరబోతా ఉందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. దానితో పాటు టెట్ కూడా టెట్ నోటిఫికేషన్ కూడా జనవరి మొదటి వారంలోనే వస్తుందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారము. సో ఈ టెట్ డిఎస్సి ఒకదాని వెంట ఒకటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో జనవరిలో రిలీజ్ చేసేటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో వీటన్నిటిని నేను ఇక్కడ ప్రభుత్వ పెద్దలైతేనేమి, రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చిన పెద్దలైతేనేమి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, వారు ఇస్తున్నటువంటి దానివల్ల ఉన్నటువంటి ఇండికేషన్స్ ఏంటివి అన్న విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వాటినన్నింటినీ నేను డిస్కస్ చేయడానికి ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ and supporting my channel. Thank you so much. Friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for DSC exam and TET exam and all other related competitive exams. Thank you so much. Keep watching for latest updates. Friends, ఇక విషయానికి వస్తే గత వారం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలు, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్ద అయినటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది మనం ఇదివరకే ముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను. అదేంటంటే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 1,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నటువంటిది ఆ యొక్క సారాంశం. అయితే ఇక్కడ అదే సమయంలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది, త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది అన్నటువంటిది ఆయన కూడా 2 రోజుల కిందట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ప్రభుత్వం తరపు నుంచి స్పీకర్ గారు అయితేమి, తర్వాత రాష్ట్ర విద్యాశాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారు అయితేమి, తర్వాత నిన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నిన్న ఒక మంత్రి గారు శ్రీకాకుళం నుంచి ఆయన ఏం చెప్పారంటే డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైంది, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే దీన్ని అన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి కసరత్తు ప్రారంభమైందని నమ్మచ్చు. ఎందుకంటే ఇది వరకు మనం చూసుకున్నాం, అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు ఒక సైడ్ అయితే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్వతహాగా శాసన మండలిలో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ మీద రైజ్ చేసిన పాయింట్ ఫలితమే మన 2018 సంబంధించిన ఖాళీలుగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి అని ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడము, రాష్ట్ర విద్యాశాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడము, అది డిసెంబర్ 31లోగా ఆ యొక్క ఖాళీల యొక్క నియామకాలు కంప్లీట్ కావాలని జరగడము, ఇదంతా చకచక జరిగిపోయింది. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్గానే జనవరి ప్రథమార్థంలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందన్నది మనకు క్లియర్ కట్గా అందుతున్నటువంటి సమాచారం. సో దానితో పాటు ఈ యొక్క
నార్మల్ డిఎస్సి కాకుండా మెగా డిఎస్సినే నోటిఫికేషన్ రాబోతుంది అన్నటువంటిది ప్రభుత్వ మంత్రుల దగ్గర నుంచి అయితే కానీ లేకుంటే స్పీకర్ ద్వారా అయితే కానీ మనకు వస్తున్నటువంటి సమాచారం. అది కూడా రేపు జనవరిలో రిలీజ్ చేసేటువంటి జాబ్ క్యాలెండర్లోని ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ యొక్క నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ మనకు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇవన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినంత వరకు పాజిటివ్ స్టేట్మెంట్సే, పాజిటివ్ ఇండికేషన్సే వస్తూ ఉన్నాయి. సో రేపు జనవరిలో వెలువడబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ఈ యొక్క మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా వీ హోప్ the DSC notification will release in the month of January itself, and we hope for that, and I wish you all the best. Thank you so much. Keep watching for latest updates.